డి న్యూస్కు స్వాగతం. ఈరోజు వార్తలోని ముఖ్య అంశాలు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కనిగిరి డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ అన్నారు. సోమవారం కనిగిరి పోలీస్ స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కనిగిరి పట్టణంలోని శివారు ప్రాంతాల్లో సోమవారం ఉదయం తెల్లవారుజామున జరిగిన కార్డన్ సర్చ్ నిర్వహించడం గురించి ఆయన విలేకరులకు వివరించారు. పాత రౌడీ షీటర్లు, నేరాలకు పాల్పడే వివిధ వ్యక్తుల పట్ల నిఘా ఉంచడం జరుగుతుందని, అందులో భాగంగానే కార్డన్ సర్చ్ నిర్వహించడం జరిగిందని ఆయన అన్నారు. పట్టణంలో గంజాయి, మాదక ద్రవ్యాలు నిల్వ ఉంచే వారిపై నిఘా ఉంచడం కోసమే ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. నేరాలు జరగకుండా అప్రమత్తం చేసేందుకు పోలీసులు కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. ఉదయం నుంచి జరిగిన కార్డన్ సర్చ్ కార్యక్రమంలో 5 ఎస్ఐలు, 1 సిఐ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారని డీఎస్పీ సాయి ఈశ్వర్ తెలిపారు. సరైన పత్రాలు లేని 30 బైకులను సీల్ చేయడం జరిగిందన్నారు. అలానే 2 ఆటోలను సీల్ చేయడం జరిగిందని డీఎస్పీ సాయి ఈశ్వర్ తెలిపారు. అసాంఘిక శక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు సమాచారాన్ని పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన తెలిపారు. విలేకరుల సమావేశంలో కనిగిరి సిఐ షేక్ కాజావలి, కనిగిరి ఎస్ఐ శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ సీల్ చేసిన వాహనాలను డీఎస్పీ పరిశీలించారు. ఈరోజు మనము కనిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో కనిగిరి సబ్ డివిజన్ స్టాఫ్తో 5 మంది ఎస్ఐలు, 1 సిఐ గారు, నేను కార్డన్ సర్చ్ అనే ఆపరేషన్ చేయడం జరిగింది. దీని మెయిన్ పర్పస్ ఏంటంటే, ఎవరైనా రౌడీ షీట్స్ కానీ, సస్పెక్ట్ షీట్స్ కానీ, లేకపోతే స్ట్రేంజర్స్ ఎవరైనా ఇళ్లలో ఉంటున్నారా, ఈ రౌడీ షీట్స్ అనే వాళ్ళు ఇంట్లో ఉన్నారా, లేకుంటే ఎక్కడికైనా పోయి అఫెన్స్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా, వీటితో పాటు ఎవరైనా ఇంట్లో ఇల్లీగల్గా గంజాయి స్టోర్ చేసుకోవడం కానీ, లేకపోతే ఇలిసిట్ లిక్కర్ స్టోర్ చేసుకోవడం కానీ, ఇట్లాంటివి ఏవైనా ఉన్నాయని చెప్పేసి మనము ఒక 1 మంత్ నుంచి ఒక టీమ్ని ఫామ్ చేసి వీటన్నిటి మీద నిఘా పెట్టాము. సో అందులో భాగంగా ఈరోజు మనం కార్డన్ సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. దీనికి మనము 30 వెహికల్స్ని, తర్వాత 2 ఆటోస్ని, వీటి దేనికి కూడా ప్రాపర్ డాక్యుమెంట్స్ లేవు కాబట్టి వీటన్నిటిని సీజ్ చేయడం జరిగింది. మనము బేసిక్గా యూత్కి ఇవ్వాలనుకున్న మెసేజ్ ఏంటంటే, ఎవరు కూడా గంజాయి కానీ లేకపోతే కోరుకుంటున్నాము. తర్వాత పేరెంట్స్కి ఇవ్వాలనుకుంటున్న మెసేజ్ ఏంటంటే, పేరెంట్స్ కూడా తప్పనిసరిగా పిల్లల మీద ఒక కన్నేసి ఉంచాలి. వాళ్ళు ఏమేమి సేవిస్తున్నారు, గంజాయి ఏమైనా అలవాటు పడినారా, లేకపోతే ఇంకొక హాబిట్లో ఉన్నారా అని చెప్పేసి. తర్వాత ప్రజలకి, మీడియాకి మా విన్నపం ఏంటంటే, మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే ఖచ్చితంగా మాకు పాస్ ఆన్ చేయండి, మేము యాక్ట్ చేస్తాము. తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా మేము చెప్పాలనుకున్నది ఏంటంటే, గంజాయి మీద మనకు మంచి ఇన్ఫర్మేషన్ ఉంది, త్వరలో ఖచ్చితంగా మంచి రిజల్ట్ చూపిస్తాము.